కొత్త సిఎస్ ఎవరు? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరు? ఆమె పదవీ కాలం కంప్లీట్ అవుతున్నది, అంటే పదవీ విరమణ చేయబోతున్నారు ఇప్పుడున్న సిఎస్ శాంతికుమారి గారు. ఆమె ఏప్రిల్ 7వ తేదీన రిటైర్డ్ కాబోతున్నారు. దీంతో కొత్త సిఎస్ని నియమించాలి. ఎవరు ఈ రేస్లో ఉన్నారు అంటే కొత్త బాస్ పైన 2 నెలల ముందు నుంచే ఐఏఎస్ వర్గాల్లో చర్చ నడుస్తున్నదట. రేసులో రామకృష్ణారావు, శశాంక్ గోయల్, జయేష్ రంజన్, వికాస్ రాజ్. చూడాలి మరి రేవంత్ రెడ్డి గారు మరి ఏం డిసైడ్ చేస్తారో. బీహారీ అని 10 ఏళ్ళుగా మాట్లాడినాం. అదే బీహారీ ఐఏఎస్లకు పెద్ద పీట. మరి ఒక్కడి అవినీతిని కూడా ఇంతవరకు మనం బయట పెట్టలేకపోయినాం. అవినీతి చేసిరని కళ్ళ ముందు కనబడి ఆధారాలు. సోమేష్ కుమార్ని ఏం చేసిరండి వీళ్ళు ఇంతవరకు? డిఓపిడి తెలవకుండా ఎకరాల భూములు కొన్నాడు, అవినీతి చేసిండు. చాయల బిస్కెట్లకి 8 కోట్లు ఖర్చు పెట్టిండు జిహెచ్ఎంసీలా. దొంగ. మరి దొంగని ఇంతవరకు ఏమీ యాక్షనే లేదే, ఎంక్వైరీయే లేదే. ఎక్కడ బాయ్ రజత్ కుమారు, ఎక్కడ బాయ్ జయేష్ రంజను? సుట్టేసుకొని తిరుగుతున్నారు వీళ్ళందరినీ. ఎక్కడ బాయ్ సందీప్ కుమార్ సుల్తానియా, వికాస్ రాజ్ కానీ జయేష్ రంజన్? వీళ్ళంతా ఎవరు ప్రభుత్వంలో ఉంటే వీళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్న ఐఏఎస్లుగా లేరు. ఇవాళ రేపు మొత్తం ఒక్కొక్క ఐఏఎస్ అవినీతి మీద, వాళ్ళ ఆస్తుల మీద రైడ్ చేస్తే మొత్తం వాస్తవాలు బయటకు వస్తాయి. 100 కోట్లకు ఉన్నారు ఒక్కొక్కరు. రాష్ట్ర ప్రభుత్వ కొత్త చీఫ్ సెక్రటరీ ఎవరు అనే దానిపైన ఐఏఎస్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తున్నది. పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సీఎస్గా ఉన్న శాంతికుమారి ఏప్రిల్ 7వ తేదీన పదవీ విరమణ చేయబోతున్నారు. అయితే ఆమె ప్లేస్లో ఎవరు వస్తారన్నది 2 నెలల ముందు నుంచే అధికారులు ఆసక్తి రేకెత్తిస్తున్నది. స్పెషల్ సీఎస్లుగా ఉన్న కొందరు ఐఏఎస్లు ఇప్పటి నుంచే ప్రయత్నాలు సాగిస్తున్నట్టుగా టాక్. సీనియర్ ఐఏఎస్లతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించిన ఉన్నతాధికారులు ఈ పోస్టు కోసం పోటీ పడుతున్నారు. రేసులో జయేష్ రంజన్, వికాస్ రాజ్, రామకృష్ణారావు, శశాంక్ గోయల్ తదితరులు ముందు వరుసలో ఉన్నారు. వాస్తవానికి శాంతికుమారి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సీఎస్గా నియమితులయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆమెను మారుస్తారు అనే ప్రచారం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మార్పు లేకుండా శాంతికుమారిని చీఫ్ సెక్రటరీగా కంటిన్యూ చేస్తూ వస్తున్నది. మరి ఇప్పుడు ఎవరు నియమిస్తారన్నది పెద్ద చర్చ.